వెల్కమ్ టు మూవీ చిట్ చాట్. ఈరోజు విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం. విశ్వక్ సేన్ ముందు నుంచి డిఫరెంట్గా ఏ సినిమాకి ఆ సినిమా వేరువేరుగా ఉండేటట్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ధమ్కి, గామి లాంటి చిత్రాల విజయం తర్వాత ఆయన నటించిన మరో సినిమానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ దర్శకుడు కృష్ణ చైతన్యతో కలిసి గోదావరి నేపథ్యంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కృష్ణ చైతన్య, విశ్వక్ సేన్ చేసిన ఈ ప్రయత్నం ఎలా ఉందో కూలంకషంగా చర్చించారు. గోదావరి జిల్లాలోని కొవ్వూరు మధ్య ప్రాంతంలో లంకల ప్రాంతం చుట్టూ జరిగే కథే ఈ చిత్రం మొత్తం. ఆ ఊరిలో పని పాట లేకుండా తిరిగే ఒక కుర్రాడు లంకల రత్నం, అతనే విశ్వక్ సేన్. ఈ ఊళ్ళో ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలను చూసి తట్టుకోలేక రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళకి ఎదురు తిరుగుతాడు. వాళ్ళకు ధీటుగా ఇల్లీగల్ పనులు చేసుకుంటూ చాలా వేగంగా ఎదిగిపోతాడు. రాజకీయాల్లో మార్పు కోసం వచ్చిన వాడు కాస్త తనే మారిపోతాడు. ఒక ఎమ్మెల్యే పంచను చేరి తనకు వ్యతిరేకంగా, ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో చేతులు కలిపి ఇతను కూడా ఎమ్మెల్యేగా గెలుపొందుతాడు. ఇతని దగ్గర తీసిన వ్యక్తి నానాజీ అంటే నాజర్. నానాజీ కూతురే బుజ్జి అంటే నేహా శెట్టి. ఇతను బుజ్జిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇకపోతే రత్న ఒక చిన్న గొడవలో నానాజీని కొడతాడు. ఆ కొట్టిన దెబ్బకి నానాజీ చనిపోతాడు. ఈసారి ఎన్నికల్లో రత్న ఎమ్మెల్యేగా ఓడిపోతాడు. ఆ గెలిచిన వ్యక్తి రత్న ఇంటిపై రాళ్ళు వేసి అతని భార్యను భయపడతాడు. భార్య జోలికి, కుటుంబం జోలికి వస్తున్నాడు కనుక రత్న రాజీ పడిపోదామని ఎమ్మెల్యేని చర్చలకు పిలుస్తాడు. చర్చలకు పిలువగా వచ్చిన ఎమ్మెల్యేని రత్నం చంపేస్తాడు. ఇది రత్న స్నేహితులకి ఏమాత్రం నచ్చదు. అందుకని రత్న స్నేహితులు రత్నాన్ని చంపడం కోసం ఆ ఊళ్ళో కత్తి కడతారు. కత్తి కట్టడం అంటే గంగమ్మ దగ్గర కత్తి కట్టడం అనే ఒక సంప్రదాయం ఆ ఊళ్ళలో ఉంటుంది. ఎవరి పేరైనా రాసి కత్తికి కడితే అతన్ని చంపే వరకు వాళ్ళు నిద్రపోరు. అలా రత్నాని పేరు మీద కత్తిగట్టిన అతని నలుగురు స్నేహితులు చివరికి ఏం చేశారు, ఈ లంకల ప్రాంతంలో రాజకీయాలు ఏంటి, నానాజీ ఎమ్మెల్యే దొరస్వామి మధ్య వైరం ఏంటి, ఏమీ లేని రత్న ఎమ్మెల్యేకి ఎట్లా పెరిగాడు, ఆ తర్వాత ఏం జరుగుతుంది, రత్నకి రత్నమ్మ అంటే అంజలి ఎప్పుడు ఎందుకు సహాయం చేస్తూ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసి తీరవలసిందే. ఇక ఈ సినిమా ఎట్లా ఉందో చూద్దాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలా డిఫరెంట్ మూవీ. ఇలాంటి కథను మాస్ యాంగిల్లో చెప్పడం కూడా ఓ సాహసమే. ఈ విషయంలో దర్శకుడు కృష్ణ చైతన్య చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ఈ కథలో ఏం జరుగుతుంది, దీని కథనం ఎట్లా ఉంది, స్లోగా ఉందా, ఇలాంటి ఆలోచన రాకుండా పూర్తిగా హీరో పాత్రతోనే కథను రచయిత ముందుకు తీసుకెళ్లాడు. కృష్ణ చైతన్య దర్శకుడు కంటే రచయితగానే ఎక్కువ మెప్పించాడు. ఫస్ట్ హాఫ్లో హీరో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకున్న సినిమాలో కథానాయకుడు జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదగడం చూపించాడు. కానీ ఈ ఎదిగే పద్ధతి మనం చాలా చిత్రాల్లో చూసాం. కానీ ఈ చిత్రంలో చూపించిన ఎదిగే క్రమం కొత్తగా అనిపించలేదు, రొటీన్గా ఉంది. ఇక హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించుకోలేదు, ఆకట్టుకునే విధంగా అస్సలు లేదు. కానీ తెరపై చుట్టంలా చూసిపోకలా అనే పాట ఓ ట్రీట్ లాగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ ముందు వచ్చే ఫైట్ ఒక లెవెల్లో ఉంది. అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఈ సినిమా.